రాజమండ్రి కల్తీపాల ఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆహార భద్రతా అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో గత 3 రోజులుగా లూజు పాలు విక్రయిస్తున్న వారి నుంచి శాంపిల్ సేకరించి అనుమానం ఉన్న వాటిని హైదరాబాద్ ల్యాబ్ కు తరలిస్తున్నారు. ప్రజలకు ఎటువంటి అనుమానం వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలంటున్న ఆహార భద్రతా అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పాలకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ విస్తృతమైన తనిఖీలు అయితే చేపట్టారు. ముఖ్యంగా ఆహార భద్రత అధికారులు ప్రస్తుతం మనం చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 3 రోజుల నుంచి కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా జిల్లా అధికారి ప్రస్తుతం శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. దీనికి సంబంధించి అసలు ఈ 3 రోజుల్లో ఎన్ని టెస్టులు చేశారు, చేసిన టెస్టులు ఎక్కడికి పంపిస్తున్నారు, దీనికి సంబంధించి మనకు వివరాలు అడుగుదాం. చెప్పండి, మన ఎన్టీఆర్ జిల్లాలో గత 3 రోజులుగా చూసుకుంటే విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇప్పటివరకు సుమారు ఎన్ని శాంపిల్స్ సేకరించారు? ఇది మన ఎన్టీఆర్ జిల్లాలో గౌరవ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాలు మరియు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం 24వ తేదీ నుంచే వెటనరీ జేడీ గారి ఆధ్వర్యంలో మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ మైసెల్ఫ్ బి శ్రీనివాస్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ మార్నింగ్ 7 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ఈ లూజు పాలు క్యానుల ద్వారా డైరీల నుంచి తెచ్చి అమ్మే వాళ్ళ దగ్గర 24వ తేదీ 13 శాంపిల్స్ లిఫ్ట్ చేసాం. నిన్న 7 శాంపిల్స్ లిఫ్ట్ చేసాం. ఈరోజు సుమారు ఇప్పటి వరకు 8 శాంపిల్స్ లిఫ్ట్ చేసి NABL ల్యాబొరేటరీ హైదరాబాద్కి పంపించడం జరుగుతుంది. అట్లానే వీళ్ళకి పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నిజంగా డైరీలో బఫెలోస్ ఉన్నాయా లేదా, ఈ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. అట్లానే స్టోర్ చేసే పాయింట్ మనకి వేరే చోట సంఘటన జరిగిన నేపథ్యంలో ఈ పాలు డైరెక్ట్గా సిల్లింగ్ దాంట్లో డైరెక్ట్గా స్టోర్ చేసినప్పుడు ఈ గ్యాసెస్ ఏమైనా లీక్ అవుతున్నాయా, రిపేర్స్ ఏమైనా ఉన్నాయా, దాని గురించి కూడా ఈ FBOలని వ్యాపారస్తులను అలర్ట్ చేయడం జరుగుతుందండి. అంటే సాధారణంగా చూసుకుంటే ఇన్ని సెంటిగ్రేడ్లు అలాంటి ఒక టెంపరేచర్లోనే పాలు నిల్వ ఉంచాలని నిబంధనలు ఉన్నాయి. వాటిని అంటే ఏదైతే ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు పరిశీలిస్తున్నారు. వాస్తవంగా ఈ డైరీస్లో పాలు కలెక్ట్ చేసేటప్పుడు ఈ చిల్లింగ్ -8 -20లోనే స్టోర్ చేయాలి వాళ్ళు. వాస్తవంగా ఈ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు 4 డిగ్రీస్ సెంటిగ్రేడ్లో 2-3 అవర్స్ 4 అవర్స్ వరకు నిల్వ ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే మీరు అడిగిన దానికి వీళ్ళు ఏదన్నా కలుపుతున్నారా అనేది క్వశ్చన్ రైజ్ అయినప్పుడు వీళ్ళు స్టార్చ్ అంటే బియ్యం పిండి ఏదన్నా కలిపి ఉంటే అది ఒక మూతలోకి తీసుకొని అయోడిన్ 2 డ్రాప్స్ చేస్తే అది నీలం రంగులోకి మారితే దాంట్లో స్టార్చ్ ఉన్నట్లు. అట్లానే లిట్మస్ పేపర్ తీసుకొని పాలల్లో ముంచి తీసేస్తే అది రెడ్ టు బ్లూగా మారితే మాత్రం దాంట్లో యూరియా ఉన్నట్లు. ఈ స్పాట్ కిట్స్ కూడా మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకి సప్లై చేయటం జరిగింది. ఆల్రెడీ ఫీల్డ్ లెవెల్లో కూడా టెస్టులు చేయటం జరుగుతుంది. కానీ ఎక్కడ ట్రేస్ అవ్వలేదు, వాటి ట్రేసులు మాత్రం ఎక్కడ కనుగొనడం జరగలేదు. అంటే మన జిల్లాలో ఇప్పటివరకు అంటే ఎక్కడ కూడా పిండి పాలు కానీ అక్కడ కల్తీ అనేది ఇప్పటివరకు ఏమీ ఎక్కడ లేదంటారు. మనం ఇప్పటి వరకు చేసిన వాటిలో సుమారు 25 శాంపిల్స్ అట్లా లిఫ్ట్ చేసాం. స్పాట్ టెస్టులు చేస్తున్నాం. స్పాట్ టెస్టుల్లో ఎక్కడ మీరు చెప్పినట్లు ఈ పిండి పదార్థాలు కానీ యూరియా టెస్టులు కానీ ఇవి కలిసినట్లు ఆయిల్ కలిసినట్టుగా టెస్టులు ఎక్కడ స్పాట్ టెస్టుల్లో ప్రూఫ్ అవ్వలేదు. ఈ సందర్భంగా మీరు డైరీ నిర్వాహకులకి ఏమైనా సూచనలు నేను చేయబోతున్నాను. డైరీ నిర్వాహకులతో పాటు కన్జ్యూమర్స్ వినియోగదారులకు కూడా చెప్పేది ఏంటంటే మీరు పాలు కొనుగోలు చేసే ప్రాంతాల్లో వాళ్ళు నిజంగా రియల్గా డైరీ నుంచి తెస్తున్నారా, ఆ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. ఎన్ని బఫెలోస్ ఉన్నాయి, యావరేజ్ 4 లీటర్స్ ఫర్ పూటకి లేదా రోజుకి 8 లీటర్ల కంటే ఎక్కువ ఇచ్చేయలేవు. ఒకవేళ ఉంటే 1-2 లీటర్స్ ఇస్తాయి. ఒకవేళ బఫెలోస్ నెంబర్ తక్కువ ఉండి పాలు 100 లీటర్లలో అమ్ముతూ ఉంటే, ఒక 5 బఫెలోస్ ఉండి 100 లీటర్ల పాలు అమ్ముతుంటే దాన్ని సస్పెక్ట్ చేయాలి. వాళ్ళ మూమెంట్స్ పరిశీలనలో తీసుకోవాలి. వాళ్ళు కలెక్ట్ చేసిన పాలు యాజిటీస్గా తీసుకొస్తున్నారా, ఇంట్లో తీసుకెళ్ళి మళ్ళీ ఏదైనా చేసి తీసుకొచ్చి సెల్లింగ్ పాయింట్లు అమ్ముతున్నారా, ఇలాంటివి కూడా అబ్జర్వ్ చేయాలి. ఇలాంటివి ఎవరైనా కనుగొన్నట్టయితే ప్రభుత్వానికి అంటే మా డిపార్ట్మెంట్కి తెలియపరిస్తే వాళ్ళని పేర్లు కూడా సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది. అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీరేమైనా అంటే ఏమైనా ఫోన్ నెంబర్ ఇవ్వటం కానీ ప్రజలకు అటువంటిది ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ 1100 ప్రభుత్వం CMO గారి ఆఫీస్లో ఉంటుంది. ఆ టోల్ ఫ్రీ 1100కి ఈ పాల మీద కానీ ఆహార పదార్థాల మీద కానీ ఈ పబ్లిక్ ఎవరైనా సరే
ఈ సస్పెక్ట్ చేసినప్పుడు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి చెప్తే కాల్ సెంటర్కి అక్కడి నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ కంప్లైంట్దారు పేరు వివరాలన్నీ చాలా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. అంటే ఇది ఏదైతే దీనికి సంబంధించి మీరు ఏదైతే శాంపుల్ సేకరించారో ఎన్ని రోజుల్లో నివేదికలు వచ్చాయండి, అదేవిధంగా అనుమతి లేని డైరీలు కూడా ఉన్నాయనేది కూడా తెలుస్తూ ఉంది. వాస్తవంగా డైరీలు అనుమతి అంటే ఫస్ట్ లోకల్ బాడీ లైసెన్స్ ఇవ్వాలి వాళ్ళకి. అట్ ద సేమ్ టైం మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి కూడా డైరీస్ మీన్స్ సెల్లింగ్ పాయింట్స్కే మా దగ్గర తీసుకుంటారు. డైరీస్ విలేజెస్ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా డైరీకి తీసుకోవాలి. హైజీన్ కండిషన్లో బఫెలోస్ ఉంటున్నాయా లేదా, వాళ్ళు తీసేటప్పుడు శుభ్రంగా ఉంటున్నారా లేదా, స్టోరేజ్ కరెక్ట్గా ఉంటుందా లేదా, ట్రాన్స్పోర్ట్ కరెక్ట్గా స్టెయిన్లెస్ స్టీల్ క్యాన్స్లోనే ట్రాన్స్పోర్ట్ చేయాలి. వాస్తవంగా అల్యూమినియం క్యాన్స్ కానీ ప్లాస్టిక్ క్యాన్స్ కానీ వాడరాదు. స్టెయిన్లెస్ స్టీల్ మాత్రమే వాడాలి. FSSA నామ్స్ ప్రకారం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు పాలని వాటిలోనే స్టోర్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి. అంటే ఈ సందర్భంగా మీరు ప్రజలకి ముఖ్యంగా అంటే ఎవరికి వాళ్ళు సొంతంగా కూడా పరీక్షలు చేసుకునే అవకాశం కూడా ఉందని అంటున్నారు కదా. ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారం పిండి, డిటర్జెంట్, యూరియా ఈ మూడింటికి స్పాట్ టెస్ట్లు అతి తక్కువ రేట్లోనే అవైలబిలిటీ ఉంటాయి. రిలయన్స్ ఈ కిట్లో ఉంటాయి కార్పొరేట్ వాటిల్లో. ఈ అయోడిన్ అంటే బయట మందుల షాపుల్లో కూడా దొరుకుతుంది. ఒక మూతలో తీసుకొని పాలు ఓ 5 ml దాంట్లో 3 drops అయోడిన్ వేస్తే అది నీలం రంగులో మారితే దాంట్లో పిండి ఉన్నట్లు. అట్లానే లిట్మస్ పేపర్ పాలల్లో ముంచి బయటకు తీసి టెస్ట్ చేస్తే అది రెడ్ టు బ్లూ మారితే దాంట్లో యూరియా ట్రేస్ అయినట్లు. అట్లానే డిటర్జెంట్ అట్లా 3-4 టెస్టుల వరకు అవకాశం ఉంది. అంటే మొత్తం మీద చూసుకున్నట్టయితే ఒకవైపు జిల్లా ఏదైతే ఈ ఆహార భద్రత అధికారులు ఉన్నారో మా తనిఖీలు మేము చేస్తాము, అలాగే ప్రజలు కూడా ఎవరికైనా అనుమానాలు ఉంటే కనుక ఏదైతే ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ ఉందో దానికి ఫిర్యాదు చేయవచ్చు. అదేవిధంగా ఎవరికైనా అనుమానం ఉంటే ముఖ్యంగా చూసుకుంటే పాలు ఎవరి దగ్గర కొనుగోలు చేస్తున్నారు అనేది కూడా ఏదైతే కొనుగోలుదారులు ఎవరినో వాళ్ళు కూడా కొంత అవగాహన అనేది కలిగించుకోవాలి. తాము ఎవరి దగ్గర కొనుగోలు చేస్తున్నామో వాళ్ళకి ఎన్ని లీటర్లు వస్తున్నాయి, వాళ్ళకి సొంతంగా డైరీ ఉందా, లేకపోతే వాళ్ళు ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు, తదితర వివరాలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన ఉండి అప్పుడే ఈ కల్తీని కూడా పూర్తిగా నివారించవచ్చు అనేది కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అలోక్ టు శ్యామ్, HM TV.